వెల్కమ్ టు విజిల్. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి కసితో రగిలిపోతూ కక్ష సాధింపుకు పరాకాష్ట చంద్రబాబును జైలుకు పంపటం. నాటి చంద్రబాబు అరెస్టు కేంద్ర ప్రభుత్వానికి తెలియదు, సంబంధం లేదు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు వెర్రివాళ్ల కింద లెక్క. మాయిల్ పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్ జుట్టు కేంద్ర పెద్దల చేతిలో ఉన్న విషయం దేశం మొత్తానికి తెలుసు. చంద్రబాబు కేసు మీద కేసు బనాయించి ఏకంగా 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదు చేయగలగటం అంటే సాధారణ విషయం కాదు, ఒక అసాధారణ అంశం. చంద్రబాబును అకారణంగా జైలుకు పంపటం వెనుక అనేక రాజకీయ చిక్కుముడులు కలిసి బాబును జైలు పాలు చేయగలిగారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన ముఖ కవళికలు తెలుగుదేశం అభిమానులను కన్నీరు పెట్టించింది. చంద్రబాబు కంటే ముందు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అనేక మంది జైలు పాలయ్యారు. వారందరూ బయటకు వచ్చినప్పుడు బరువు తగ్గారు. ఇటీవల అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ దాదాపు 17 కేజీల బరువు తగ్గారని వార్తలు వస్తున్నాయి. మంది సొమ్మును మింగిన అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలల పాటు హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఖైదీగా ఉన్నారు. నాడు కేవలం ఎంపీగా ఉన్న జగన్కు చెంచల్గూడ జైలులో సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే జైల్లో రాజభోగాలు అనుభవించారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆడింది ఆట, పాడింది పాటగా జైలును తన పార్టీ ఆఫీసుగా జగన్ వ్యవహరించారు. ఒక మాటలో చెప్పాలంటే జగన్ జైల్లో ఉన్నాడా లేక గెస్ట్ హౌస్లో ఉన్నాడా అనే అనుమానం తలెత్తుతుంది. వాస్తవానికి జగన్ ఉంది జైల్లోని గెస్ట్ హౌస్లోనే. ఎస్, మీరు విన్నది నేను చెప్పింది నిజమే. జైళ్ల శాఖలో కొత్తగా ఉద్యోగంలో చేరిన అధికారులకు శిక్షణతో పాటు చెంచల్గూడ జైల్లో వారికి వసతి గృహం అందుబాటులో ఉంది. హత్య కంటే పెద్ద నేరంగా ఆర్థిక నేరాలను చూడాలని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు భావనకు వ్యతిరేకంగా కరటుగట్టిన ఆర్థిక నేరస్తుడు జగన్ రెడ్డిని జైలు అధికారులు గెస్ట్ హౌస్లో వసతి కల్పించారంటే మనం ఈ వ్యవస్థల నుంచి ఏం ఆశిద్దాం? నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో జరిగిన తంతిది. అంతకుముందు ముఖ్యమంత్రి రోసయ్యను జగన్ ఎలా ఇబ్బంది పెట్టింది నాడు రోసయ్య ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. తన స్నేహితుడి అకాల మరణం కారణంగా అంతకుముందు కనీసం మంత్రిగా కూడా పనిచేయకుండా అయాచితంగా సీఎం కుర్చీలో కూర్చున్న కిరణ్ కుమార్ రెడ్డి తన స్నేహితుడి కుమారుడుకు జైల్లో రాజభోగాలు అడ్డుకునే దమ్ము, ఆ అవసరం కిరణ్కు ఎందుకుంటుంది? జగన్ అరెస్ట్ అయినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నారో వాయిదాలకు కోర్టుకు వచ్చినప్పుడు, చివరికి బెయిల్ మీద 16 నెలల తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏ మాత్రం తేడా లేదు. చూశారుగా, ఒక్క ఫోటోలో అయినా సరే జగన్ ముఖం వాడిపోయినట్టు, పాలిపోయినట్లు, నీరసంగా ఉన్నట్లు ఉన్నాయా? అదే జగన్ మార్క్ జైలు రాజకీయం. జైల్లో ఉదయం వ్యాయామం, స్నానానికి వేడి నీళ్లు, సెల్ ఫోన్ సంభాషణలు, కోరుకున్న భోజనం, గారెలు, నాటుకోడి, తలకాయ మాంసం, దమ్ బిర్యానీ, సాయంత్రం పుల్కాలు, ఇలా ఏది కోరుకుంటుంది క్షణాల్లో ఆయన ముందుకొచ్చేవి. ఇక జగన్ ఎవరిని కలవాలంటే వారికి జగన్ అపాయింట్మెంట్ ఇచ్చేసేవారు. లెక్కాపత్రంలోని అనేక ములాఖాతుల్లో మిలాఖాతులు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయింది. 16 నెలల పాటు జైలును తన పార్టీ కార్యాలయంగా ఇష్టారీతిన వాడేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును 53 రోజులు జైల్లో, ఆయనపై కక్ష సాధింపు చర్యలు, తారాస్థాయి సిబిఎన్ గదిలో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ద్వారా 24 గంటలు ఆయన ఏం చేస్తున్నారో నిరంతరం పర్యవేక్షణ, ములాఖత్ సమయంలో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. జైల్లో చంద్రబాబు పడుతున్న ఇబ్బందులను నేరుగా జగన్ చూసేలా ఏర్పాట్లు చేశారనే వార్తలున్నాయి. పుస్తకాలు చదివేందుకు, భోజనం చేసేందుకు చిన్న టేబుల్ ఉండకూడదు అని తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు హుకుం జారీ చేశారు. 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు కోసం టాయిలెట్ కమోడ్ పక్కన పట్టుకుని పైకి లేవటానికి వీలుగా ఏర్పాటు చేసిన చిన్న ఐరన్ పైపును తొలగించమని ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి వయసు, ఆయన హోదా గుర్తించిన సిబ్బంది మానవతా దృక్పథంతో చంద్రబాబుకు ఆ కొద్దిపాటి టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ విషయం గమనించిన పిఎస్ఆర్ ఆంజనేయులు వెంటనే దాన్ని తీసేయాలని హుకుం జారీ చేశారు. జైల్లో చంద్రబాబు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా యజమానికి చూపించి శభాష్ అనిపించుకున్నారు పిఎస్ఆర్. జగన్ అండ్ కో టీం వికృతానందానికి ఇది పరాకాష్ట.
ప్రస్తుతం బెజవాడ జైలు వైసీపీకి చెందిన VVIPలతో కిటకిటలాడిపోతుంది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు విజయవాడ జిల్లా జైలుకు సూపరింటెండెంట్గా హంసపాల్ వ్యవహరించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కొంతమంది టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికించి జిల్లా జైల్లో పెట్టారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతమంది నేతలను బెజవాడ జైలుకు పంపారు. జైల్లో వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు తాడేపల్లి కార్యాలయానికి హంసపాల్ తెలియజేసేవారు అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. నాడు వారు జైల్లో కొన్ని సదుపాయాలు కల్పించమని కోరిన నిరభ్యంతరంగా తోసిపుచ్చారు ఇదే సూపరింటెండెంట్ హంసపాల్. ఈ నేతృత్వంలో ప్రస్తుతం నిందితులకు రాజభోగాల ఏర్పాట్లలో ఆయన తలమునకలై ఉన్నారని హంసపాల్ ప్రవర్తనపై అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. దీంతో హంసపాల్పై వేటు పడింది. వైసీపీ అధినేత జగన్ రెడ్డికి హంసపాల్ వీరభక్తుడిగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ జైలు వైసీపీ వీర విధేయులతో నిండిపోయింది కనుక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్, IPS అధికారి PSR ఆంజనేయులు, మద్యం కుంభకోణంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి PA దిలీప్, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వివిధ కేసుల్లో హంసపాల్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక్కడి నుంచి ప్రతి చిన్న సమాచారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి చేరుతున్నట్లు ప్రభుత్వం పసిగట్టింది. దాంతో హంసపాల్పై బదిలీ వేటు వేసింది.